తమ్ముళ్ళు కదలిరండి, కలిసి నడవండి అంటూ చంద్రబాబు పిలుపునిస్తుంటే మైలవరంలో మాత్రం పరిస్థితి రివర్స్లో ఉంది. నిన్నేమో చెయ్యెత్తారు నేతలు, కానీ ఇవాళేమో దించేశారు. 24 గంటల్లోనే బొమ్మసాని ట్విస్ట్ ఇచ్చారు. అదే టైంలో దేవినేని ఉమా ప్రచారం ముమ్మరం చేశారు. ఇంతకీ మైలవరం టీడీపీలో ఏం జరుగుతోంది? అసలు ఆ సీటు ఎవరికి దక్కబోతోంది? ఆదివారం మైలవరంలో కనిపించిన సీనిది. ఎప్పటినుంచో ఎడమొహం పెడమొహంగా ఉన్న దేవినేని ఉమా బొమ్మసాని సుబ్బారావు చేతులు కలిపారు. పార్టీ కోసం ఇద్దరం కలిసి పనిచేస్తామని ప్రకటించారు. ప్రజలకి ఒక మేలైనటువంటి పరిపాలన అందించడం కోసం మేమందరం కష్టపడి పొలిలో పనిచేస్తాం. ఇప్పుడు దాకా చేసినటువంటి కార్యక్రమాలను ఒక ఎత్తు, ఈ 45 రోజులు కార్యకర్తలు ప్రతి వాళ్ళు చేయాల్సినటువంటి భాగం ఒకటి. వసంత కృష్ణప్రసాద్ ఎంట్రీతో వీళ్ళిద్దరూ కలిసిపోయారని, వసంతకు వ్యతిరేకంగా ఏకమయ్యారనే ప్రచారం జరిగింది. కట్ చేస్తే 24 గంటల్లోనే సీన్ రివర్స్ అయింది. బొమ్మసాని స్వరం మారింది. పార్టీ కోసం పనిచేస్తాను కానీ దేవినేనితో కలిసి పనిచేస్తానని ఎక్కడా చెప్పలేదంటున్నారు. ఒక్కరోజులో ఎజెండా మారదంటూ స్పష్టం చేశారు. ఒక పార్టీలో పనిచేసేటప్పుడు ఆ పార్టీ నిర్ణయం మేర వెళ్లాల్సిన వాళ్ళే కాబట్టి ఈ రోజు ఏదో ఒక్కరోజునే ఎజెండా మార్చేసుకుని వెళ్తే ఈ నియోజకవర్గంలో అంతా కానీ అంతిమంగా తెలుగుదేశం పార్టీకి స్టాండ్ అయి పనిచేస్తాం. మైలవరం టీడీపీ టికెట్ విషయంలో దేవినేని బొమ్మసాని వర్గాల మధ్య పోటీ కొనసాగుతోంది. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సైతం టీడీపీ గూటికి చేరారు. దీంతో ఈ ముగ్గురు నేతలు ఇప్పుడు మైలవరం టికెట్ ఆశిస్తున్నారు. దీంతో మైలవరం టీడీపీలో త్రిముఖ పోరు తప్పేలా లేదు. ఇన్నాళ్లు స్థానికేతరులకే టికెట్ కేటాయించారు. ఇప్పుడు తనకే టికెట్ వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు లోకల్ లీడర్ బొమ్మసాని. మన నియోజకవర్గంలో గత 5 పర్యాయాలు ఇతర ప్రాంతాల వారు వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయటం, వాళ్ళకే అవకాశాలు రావటం జరిగింది. మా ప్రాంతంలో ఇంతవరకు ఒకసారి కూడా ఈ 5 పర్యాయాల నుంచి ఇవ్వలేదు. కాబట్టి నేను తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్నాను. నాకు పేద వర్గాల నుంచి పూర్తి స్థాయి మద్దతు ఉంది. నాకు టికెట్ ఇవ్వండి అని చెప్పేటటువంటి దాంట్లోనే ఈ కార్యక్రమాలు కానీ ఈ ఏదన్నా పొరపచ్చాలు ఉంటే వ్యక్తిగతంగా నేను ఎవరికీ వ్యతిరేకం కాదు. మరోవైపు టికెట్ తనకే వస్తుందన్న ఆశాభావంతో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు మాజీ మంత్రి దేవినేని ఉమా. వైసీపీ నాయకులు వాళ్ల తాబేదారులంతా దేవినేని ఉమను తిట్టడానికి, ఓట్లడగడానికి డబ్బు సంచులతో వస్తారని, వాళ్లను తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దేవినేనితో కలిసినట్టే కలిసి నేను టికెట్ రేసులో ఉన్నానని ఇవాళ ప్రకటించడం హాట్ టాపిక్గా మారింది. దీంతో మైలవరం విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.